వెల్కమ్ టు నిఘా న్యూస్. గిరిజన ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా పనిచేసిన మహాజ్వాల వ్యక్తి కామ్రేడ్ గొడ్డేటి దేముడు అని ఆయన కుమార్తె అరకు మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొడ్డేటి మాధవి అన్నారు. ఆదివారం మండలంలో వెలగలపాలెం గ్రామంలో గొడ్డేటి దేముడు స్మృతివనంలో దేవుడు 10వ వర్ధంతి వేడుకలను కుటుంబ సభ్యులు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ చింతపల్లి నియోజకవర్గం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి గిరిజన మైదాన ప్రాంత ప్రజల్లో గుండెల్లో దేవుడై నిలిచి ఉన్నారని అన్నారు. దేవుడు మరణించి 10 ఏళ్లు అయినా జనం మధ్యలో ఉన్నట్లు ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. జోహార్ కామ్రేడ్ దేవుడు గారు, సాధిస్తాం దేవుడు గారి ఆశయాలను, సాధిస్తాం దేవుడు గారి ఆశయాలను. జోహార్ కామ్రేడ్ గొడ్డేటి దేవుడు గారికి. సరే కామ్రేడ్, ఈరోజు క్రీస్తు శేషులు కామ్రేడ్ గొడ్డేటి దేవుడు గారు 10వ వర్ధంతి సందర్భంగా ఇటు మన్య ప్రాంతానికి ఆయన చేసిన సేవలు వినలేనివి, ఎలా కట్టలేనివి కూడా. ఈ సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఆయన 2 పర్యాయాలు చింతపల్లి శాసనసభ్యులుగా గెలుపొందారు. ఆయన మరి ఎన్నో మన మన్య ప్రాంతానికి, అటు గ్రామీణ ప్రాంతానికి, అటు మైదాన ప్రాంతానికి కూడా ఆయన చేసిన సేవలు మరవలేనివి, కొనియాడలేనివి. కాబట్టి ఈరోజు ఆయన మన ముందు లేకపోయినా ప్రతి పట్టణాలలో, ప్రతి పల్లెటూరులో కూడా ఆయన దేవుడు గారంటే ఒక స్ఫూర్తి. దేవుడు గారంటే దేవుడు గారే ఆత్మ, ప్రతి ఆత్మ గుండెల్లో ఆయన స్మరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజులో ఉన్నారు. కాబట్టి ఆయన కోసం చెప్పాలనుకుంటే ఇక్కడ మన అల్లూరు జిల్లా కార్యదర్శి గారు ఉన్నారు, అనకాపల్లి జిల్లా కార్యదర్శి గారు కూడా ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మాట్లాడతారు. కాబట్టి ఆయన మరి అలాగే ముందుగా మన అల్లూరు సీతారామరాజు సిపిఐ కార్యదర్శి గారు కామ్రేడ్ గొడ్డేటి దేవుడు గారు 10వ వర్ధంతి సభ సందర్భంగా ఇవాళ మనం శరణపాలెం ప్రాంతంలో వారి యొక్క విగ్రహం వద్ద నివాళులు అర్పించి ఈ యొక్క సభను నిర్వహించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతంలో భూపోరాటాల ఉద్యమాన్ని విస్తృతంగా ప్రారంభించినటువంటి అమరజీవి కామ్రేడ్ మేకా సూరిబాబు గారి నాయకత్వంలో అనేక మంది ప్రాణాలు అర్పించి వేల ఎకరాల భూమిని ఈ ప్రాంతంలో పంచడం అనేటువంటి జరిగింది. వారి యొక్క సేవల తర్వాత తరం చేసినటువంటి పోరాటాల ద్వారానే దేవుడు గారు 2 పర్యాయాలు శాసనసభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది. ఆయన ఎన్నిక జరిగిన తర్వాత కూడా మరి ఏదైతే కమ్యూనిస్టు పార్టీ ఆశయం కోసం ఆయన ఈ పార్టీలోకి వచ్చారో ఆ ఆశయాన్ని చివరి వరకు ఎక్కడా తూచా తప్పకుండా కొనసాగించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కామ్రేడ్ దేవుడు గారు మాత్రమని చెప్పేసి ఈ సభ సందర్భంగా చెప్పుకోవాల్సిందే. అయితే ఈవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీ 2 అడుగులు వెనక్కి ఉందన్నది అందరూ వాస్తవం. దానికి కారణం ఏమనంటే ఈవేళ పాలకుల యొక్క విధానాలు, వాళ్ళ యొక్క అధికారంకి ఎక్కడం కోసం ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి ఎక్కిన తర్వాత వచ్చేటువంటి పరిస్థితులు. అలాగే థాయిలాండ్ ఈవేళ నిజంగా సంక్షేమ పథకాలు కావాలని ఎప్పుడూ అడిగేది కమ్యూనిస్టు మాత్రమే. కానీ సంక్షేమ పథకాలు ఎవరికి ఇవ్వాలనేది, దారిద్ర్యానికి దిగున ఉన్నటువంటికి ఇవ్వాలనేది కమ్యూనిస్ట్ పార్టీ నినాదం. కానీ ఈవేళ పాలకులు ఆ సంక్షేమ పథకాలను ఆసరాగా తీసుకొని ప్రజలను మభ్యపెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే డబ్బు మళ్ళీ పన్నుల రూపాన ప్రజలను ఎత్తి మీద వేసి ఈవేళ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ చూస్తా ఉన్నాం, సాధారణ కుటుంబ మధ్యతరగతి వ్యవస్థ ఇప్పుడు ఏమీ అంత ఆరోగ్యంగా లేదు. కాబట్టి ఏదైనా మళ్ళీ తర్వాత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశానికి, ప్రాంతానికి అవసరం. కాబట్టి ఈ దేశంలో పేదరికం ఉన్నంతకాలం, ఇలాంటి దోపిడీ జరిగినంతకాలం భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పేద ప్రజల పక్కన నిలబడి పోరాటం చేస్తుందని చెప్పేసి దాని ద్వారానే మన దేవుడి గారికి నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళని వాళ్ళ యొక్క ఆశయాన్ని సాధించడానికి
మనం ముందుకు పోవడానికి అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు కామ్రేడ్. జోహార్ కామ్రేడ్ దేవుడు, జోహార్ కామ్రేడ్ దేవుడు, సాధిస్తాం దేవుడు గారి ఆశయాలను, సాధిస్తాం దేవుడు గారి ఆశయాలను. జోహార్ కామ్రేడ్ కొట్టాడు దేవుడు, జోహార్ కామ్రేడ్ కొట్టాడు దేవుడు, సాధిస్తాం కొట్టాడు దేవుడు ఆశయాలను. మరి నాన్నగారు అయినటువంటి గొడ్డేటి దేవుడు గారి 10వ వర్ధంతికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పటికి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన అంటే మరి నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అభిమానం చూపించారో అటువంటి అభిమానం నాకు అలాగే కనిపిస్తుంది. ఆయనతో పాటు ప్రయాణించిన ప్రతి ఒక్కరు కూడా మరి ఆయనతో పాటే ఇప్పటి వరకు కూడా ఉన్నారు. ఆయన ఆశయాల కోసం ఇంకా పనిచేస్తున్నారు. మీరు చూపించే అభిమానం నిజంగా ఆయన మన దగ్గర లేకపోయినా సరే ఇంకా మనతో పాటే మీతో పాటే ఎక్కడో మీటింగ్లకు వచ్చినట్టో లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళినట్టే నాకు అనిపిస్తుంది. నిజంగా మీరు ప్రతి సంవత్సరం ఈ రకంగా మరి ఆయన ఉన్నా సరే లేకపోయినా సరే ఈ రకంగా అభిమానం చూపిస్తున్నారు. నిజంగా ఆయన చేసుకున్న ఆయన పిల్లలుగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. నాన్నగారు నిజంగానే మరి ఆ రోజుల్లో మరి అనేక పోరాటాలు చేసి ఈ ప్రాంత ప్రజలకు కానీ ఎంతో మరి ఇల్లు లేని వాళ్ళకి కానీ పట్టాలు లేని వారికి కానీ అలాగే చాలా విషయాల్లో మీరందరూ ఎంటుండి నడిపించారు. నాన్నగారు కూడా అనేక మంచి కార్యక్రమాలు చేశారు. అవన్నీ కూడా ఇన్ని సంవత్సరాలైనా సరే మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఇంకా భవిష్యత్తు తరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అటువంటి నాయకుడిని మనం చూడలేము. మళ్ళీ మనం అటువంటి నాయకుడు ఇంకెక్కడైనా కనిపిస్తారంటే కూడా మనం మరి గుర్తించలేము కూడా. నిజంగానే మరి ఆయన తెచ్చిన పేరు ఈరోజు మరి ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా అంటే హైదరాబాద్ వెళ్ళినా లేకపోతే ఢిల్లీ వెళ్ళినా పలానా దేవుడు గారి అమ్మాయి అనగానే ఆయనతో పాటు చేసిన నాయకులు కానీ పొలిటీషియన్స్ అందరూ కూడా మరి మా దేవుడు గారి అమ్మాయి మా పాప అని ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. నిజంగా ఆయన బిడ్డలుగా మేము ఉండడం చాలా అదృష్టం. గారు అనకాపల్లి జిల్లా కార్యదర్శి, అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యులు, కొయ్యూరు మండలం ఈ చింతపల్లి కాన్స్టిట్యున్సీలో ఉండే అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే గొడ్డేటి దేవుడు గారు 2 టర్మలు చింతపల్లి శాసనసభ్యుడిగా గెలిచారు. గెలుస్తూ మన ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర విజయన సమాఖ్య అధ్యక్షుడిగా పనిచేశారు. దేవుడు గారు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తము కూడా దేవుడు గారి విషయం తెలుసు. దేవుడు గారు అంటే నిస్వార్థపరుడు. దేన్ని కానీ ఏ కార్యక్రమంలో చేసినా ఏ పని చేసినా కానీ దేన్ని కూడా ఆశపడే వ్యక్తి కాదు. దేవుడు గారు పని చేసుకోపోవడమే తప్ప కానీ వెనక మనం ఇంత పని చేసాం ఏమొస్తుందని ఆశపడే శాసనసభ్యుడు మాత్రం దేవుడు కాదు. నిజాయితీ పరుడు దేవుడు గారు. చాలామంది ఉన్నారు ఇవాళ. నేను చాలా మటుకు దేవుడు గారితో తిరిగాను, చూసేవాడిని. ఏదో అవసరం ఉంది అంటే దేవుడు గారు ఒక 500 ఇవ్వరా అని అడిగితే 5,000 కట్టిప్పినా 500 తీసుకునేవాడు. కానీ దానికి అన్నే కదా, దానికి పని ఉన్నా దీనికి పని ఉన్నా కానీ కొంతమంది అడుగుతారు. కానీ నేను చాలామందికి ఇప్పుడు చూస్తాను దేవుడు గారు ఎంత ఉన్నా 500 అడిగితే 500, 100 రూపాయలు అడిగితే 100 రూపాయలే. ఎంత కట్టలో ఇప్పి చూసినా తీసుకోవడానికి వేరే మనిషి కాదు దేవుడు అంటే దేవుడే. ఎందుకంటే దేవుడు గారు 2 సార్లు గెలిచారు. మన ఉమ్మడి రాష్ట్రం కూడా పోటీ చేస్తే సెకండ్, ఏ పార్టీ కూడా రాలేదు. దేవుడు గారు సెకండ్ వచ్చేవారు. అలాంటి రకంలో మరి ఇవాళ మన ముందాలు లేరు. ఎందుకంటే మన ఇష్టం కాదు బతుకు అనేది, దానికి ఎవరికి టైం వస్తే ఆ టైంకి అది తప్పదు. కానీ మరి దేవుడు గారు ఆశయాలు మనం అందరం ఏమైనా ఎప్పటికైనా దేవుడు గారి ఆశయాలు మనం ఉన్నంతకాలం దేవుడు గారి వర్ధంతులు ఖచ్చితంగా మనం చేయాలి. దేవుడు గారికి ఎంతో కొంత ఆత్మశాంతి కలగాలని మీ సభాముఖంగా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.